కాకినాడ నుండి హైదరాబాద్ వచ్చినా మన గేదెలు మనల్ని వదలట్లేదు. ఇంకా మా పిన్ని అమ్మ కలిసి తగ్గేదేలే అని షాపింగ్ చేస్తున్నారు. ఈ విషయంలో తగ్గేదేలే. వీళ్ళందరూ సంక్రాంతికి చాలా నగలేసుకొని కూరగాయలు అమ్ముకుంటున్నారు. సంతలో ఎవరైనా కొట్టేగల భయం లేదు అసలు. ఏదో తేడాగా ఉందేంటి? ఎంతకు తెగించారా? హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్. ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు గోపి. వెల్కమ్ టు మిస్టర్ గోపి టాక్స్. మొన్న భోగి రోజుది వీడియో పెట్టా కదా, ఆ వీడియో ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో పెడతా. ఈ వీడియో తర్వాత మర్చిపోకుండా చూసేయండి. అయితే ఈరోజు సంక్రాంతి రోజు ఇంట్లో పూజ అంతా అయిపోయింది. అయితే వారం రోజుల ముందే సంక్రాంతికి హైటెక్ సిటీలో ఉన్న శిల్పారామం వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. కానీ ఇంతలోనే మా అమ్మ నేను గొడవపడి అలుగుడు కార్యక్రమం పెట్టుకున్నాం. ఒక అరగంట సేపు మా అమ్మ నేను అలగడం అయిపోయింది. ఆ తర్వాత సంక్రాంతికి మా ఇంటికి వచ్చిన మా పిన్ని మా మీద అలగడం స్టార్ట్ చేసింది. ఒక 20 నిమిషాల తర్వాత సాయంత్రం ఖాళీ ఉంటే ప్రశాంతంగా అందరం కలిసి అలుగుదాంలే అని శిల్పారామం అయితే స్టార్ట్ అయిపోయాం. కాకినాడ నుండి హైదరాబాద్ వచ్చినా మన గేదెలు మనల్ని వదలట్లేదు. సంక్రాంతికి హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోయింది. అంతగా ఏమీ ట్రాఫిక్ లేదు, రోడ్లన్నీ ఖాళీ అయిపోయాయి. ఈ బిల్డింగ్ చూస్తున్నారు కదా, ఇది హైటెక్ సిటీలో సైబర్ టవర్స్ బిల్డింగ్. సైబర్ టవర్స్ అనేది బిజినెస్ సెంటర్ ఇన్ హైదరాబాద్. పైనుండి మెట్రో ట్రైన్స్ వెళ్ళిపోతున్నాయి. ఈ సైబర్ టవర్స్ బిల్డింగ్ రైట్ సైడ్కే శిల్పారామం ఉంది. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే. ఈ పెద్ద గేట్ నుండి రైట్ సైడ్కే టికెట్ కౌంటర్ ఉంటుంది. పక్క నుండే ఎంట్రీ కూడా. టికెట్ రేట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 60, చిన్నవాళ్ళకి 20 రూపాయలు ఉంది. లోపలికి ఎంటర్ అయిన వెంటనే మన బొజ్జగనపై కనిపిస్తాడు. ఆ పక్కనే చిన్న నాగదేవత గుడి ఉంటుంది. ఇక్కడ ఎడ్ల బండి మీద సవారీ కూడా చేయొచ్చు. మా పిన్ని అమ్మాయి ఇంకా షాపింగ్ చేయడానికి రంగంలోకి దిగారు. ఇక్కడ చెక్కతో చేసిన వస్తువులు ఉన్నాయి. మరి ఇవి చూసిన తర్వాత నేను ఇల్లు కట్టుకున్న తర్వాత పక్కా ఇక్కడికి వచ్చి కొన్ని తీసుకెళ్లాల్సిందే ఇవి. ఇంకా మా పిన్ని అమ్మ కలిసి తగ్గేదేలే అని షాపింగ్ చేస్తున్నారు. ఈ విషయంలో తగ్గేదేలే. ఇక్కడ హోమ్ డెకర్స్ అయితే అదిరిపోయాయి. అండ్ ఇక్కడ చెరువు కూడా ఉంది. అందరూ బోటింగ్ కూడా చేస్తున్నారు ఇక్కడ. ఇంకా ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇలా బొమ్మలతో పల్లె వాతావరణం క్రియేట్ చేశారు. భలే అనిపిస్తుంది. ఈవిడ నేను వస్తున్నా అని నా కోసమే అనుకుంటా వంట చేస్తుంది. వీళ్ళందరూ సంక్రాంతికి చాలా నగలేసుకొని కూరగాయలు అమ్ముకుంటున్నారు. సంతలో ఎవరైనా కొట్టేగల భయం లేదు అసలు. ఆంటీ పండక్కి గోడకి ముగ్గులేసుకుంటుంది. ఇక్కడ భోజనశాల అనేసి మీల్స్ అంతా దొరుకుతుంది. మంచిగా కొనుక్కొని తినేయచ్చు. కానీ చాలా రష్ ఉంది. ఇవేమీ అయ్యేటట్లేవు. ఇంకా మాకు కూడా అంత ఆకలి అనిపించట్లేదని బయటకు వచ్చేసాం.
డక్స్ తెగ స్విమ్మింగ్ చేస్తున్నాయి. ఈ పాప నాకన్నా వాగుడికాయ లాగా ఉంది. వాళ్ళ అమ్మ నాన్నకి తెగ కబుర్లు చెప్తుంది పక్క నుంచి. వాళ్ళేమో ఊకొడతా ఉంటున్నారు. ఇది కిడ్స్ ప్లే ఏరియా. ఇక్కడ కృష్ణుడు చేతులతో ఫ్లూట్ పట్టుకుంటున్నట్టు భలే డిజైన్ చేశారు. ఇది అందరూ కూర్చోడానికి భలే క్రియేటివ్గా ఉంది కదా. ఏదో తేడాగా ఉందేంటి? ఎంతకి తెగించారా? మా పిన్ని నేనే అనుకుంటే నాకన్నా తుంటర పనులు చేస్తుంది. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర మొత్తం ఎటు చూసినా శ్రీకృష్ణుడే కనిపిస్తాడు మనకి. ఇంకా మళ్ళీ ఇక్కడ నుండి షాపింగ్ మొదలైపోయింది. ఇంతకీ ఇది మొత్తం తిరిగి ఏం కొన్నామంటే 3 బెడ్షీట్స్ ఇంకా మట్టి కడాయి కొన్నారు. ఇంకా మా పిన్ని అమ్మ కలిసి వాళ్ళకి కావాల్సిన ఏ కొనుక్కున్నారు. ఇంకా నా విషయానికి వస్తే ఇక్కడ కొనుక్కోవడానికి ఏం లేవు. ఇంకా నాలా ఎవరైనా అమ్మలతో వస్తే సంచులు మోయడమే. ఇంకా ఎగ్జిట్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఇంకా కార్ బుక్ చేద్దామంటే 30 మినిట్స్ అయినా కార్ బుక్ అవ్వట్లేదు. ఇంకా ఇలా అవ్వేటట్టు లేదని ఫైనల్గా ఆటో మాట్లాడుకున్నాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.